సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ ప్రతిపత్తు శనివారం మూలా నక్షత్రం డిసెంబర్ 20వ తారీఖు. ధనుర్మాస ప్రయుక్తంగా మొన్న 16వ తారీఖు నుంచి ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన సేవ టికెట్లు రద్దు చేయబడ్డాయి. ఇవాల్టి నాటి నుంచి స్వామివారి సన్నిధానంలో అధ్యయనోత్సవములు ఆరంభమవుతాయి. ఈ అధ్యయనోత్సవాలని మన వృశ్చిక పూర్ణిమ నాడు తిరుక్కార్తె అని ప్రబంధ నిగమనం జరిగింది. అంటే వేదానికి ఎలాగైతే అనధ్యయనం విధి ఉన్నదో అలాగే ప్రబంధానికి కూడా అనధ్యయన విధిని నిర్దేశిస్తూ వృశ్చిక పూర్ణిమ నాటి నుంచి మళ్ళీ కూరత్తాడు తిరునక్షత్రం మకరంలో హస్త నక్షత్రం వరకు అనధ్యయనంగా ఈ కాలాన్ని పరిగణిస్తాం. ఈ సందర్భంగా ఆనాడే ధనుశుద్ధ ప్రతిపత్తుని నుంచి ప్రారంభించి వైకుంఠ ఏకాదశి వరకు 10 రోజులు పగల్పత్తు ఉత్సవములని, వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజులు రాపత్తు ఉత్సవములని 20 రోజుల పాటు అధ్యయనోత్సవం జరుగుతుంది. ఈ 20 రోజులు స్వామివారి విశేషమైనటువంటి అలంకారాలతో తిరువీధులు జరిపించి ఆస్థానంలో స్వామివారిని వేంచేసి దివ్య ప్రబంధ పారాయణం జరుగుతుంది. ఆ పారాయణం అయిన తర్వాత స్వామికి విశేషమైనటువంటి నివేదనం, మంగళ నీరాజనం కార్యక్రమాలు చేతమర తీర్థగోష్ఠి జరుగుతాయి. ఈ సందర్భంగా ఇవాటి నుంచి అంటే ధనుశుద్ధ ప్రతిపత్తిది ఇవాటి నుంచి అధ్యయనోత్సవం ఆరంభం. దీనిని మన సంప్రదాయంలో మన దేవాలయంలో పగల్పత్తు సేవలని, అయ్యవారి సేవలని ఈ రకమైనటువంటి వ్యవహారం గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి ఆ విశేషమైనటువంటి అలంకారంతో బేడా తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. వయ్యారి నడకలతో, చతుర్గమనంతో, చతుర్గతితో, వివిధమైనటువంటి భంగిమలతో స్వామివారు చాలా అద్భుతమైనటువంటి సన్నివేశంతో ఆ సన్నివేశాన్ని మనకు అనుగ్రహిస్తారు. తిరువిధి మహోత్సవాన్ని ఆ కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా ఇవాటి నుంచి ఆర్జిత సేవలు అంటే గోవిందరాజస్వామితో ముడిపడి ఉండేటువంటి ఆర్జిత సేవలన్నీ రద్దవుతాయి. అవేంటంటే ఉదయం సహస్రనామార్చనం, అలాగే స్వర్ణ పుష్పార్చనము, స్వర్ణ తులసీదళార్చనము, గరుడ సేవ, నిత్య కళ్యాణం, ఈ సేవలన్నీ రద్దు చేయబడతాయి ఇవాటి నుంచి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ధనుర్మాస ప్రయుక్తంగా తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాత సేవతో ఆరంభమవుతుంది. సుప్రభాతం అయిన తర్వాత విశేష ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం ఆరంభం, విశేష సేవాకాలం. తిరుప్పావైతో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, పాసుర విన్నపం అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం అయిన తర్వాత అమ్మవారి సేవ ఆండాళమ్మవారు బేడా తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. అమ్మవారి సేవ ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధుల్లో విశేషమైనటువంటి ఆరాధన, నివేదనం, సేవాకాలం, పాసుర విన్నపం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అలాగే విశేష పాసురం, ఆనాటి పాసురం 3000 వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధుల్లో విశేష ఆరగింపు, సేవాకాలం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం, మంగళాశాసనం అయిన తర్వాత రాజభోగ నివేదనమయ్యి చుట్టు సన్నిధుల్లో నివేదనమయ్యి మంగళ నీరాజనం అయిన తర్వాత అప్పుడు స్వామివారు
ఉభయ దేవేరులతో కూడి పగలపత్తు అయ్యవారి సేవకి బయలుదేరతారు. తాయార్ల సన్నిధి దగ్గరికి వచ్చిన తర్వాత మాల సమర్పణం, మర్యాద సమర్పణం జరుగుతుంది తాయార్లకి. దీనితో సమాంతరంగా ఆళ్వార్ని, ఆచార్యుల్ని ఆస్థాన మండపంలో వేంచేపు చేయడం జరుగుతుంది. స్వామివారు 8 దిక్కుల ఉపచారాలతో తిరువీధిని పూర్తి చేసుకున్న తర్వాత ఆండాళ్ సన్నిధి దగ్గరికి వచ్చిన తర్వాత ఆండాళ్ళకి మాలా సమర్పణం, మర్యాద సమర్పణం జరుగుతుంది. పరస్పరం మాలిక సమర్పణం, మంగళ నీరాజనం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారు ఆస్థాన మండపంలోకి వేంచేసిన తర్వాత కుంభారతి, ఆళ్వార్లకి శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేంచేపు చేయడం, ఆస్థానంలోకి వేంచేసిన తర్వాత విశేష ఆరాధనం, ఉపచార సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశటాల సమర్పణం జరుగుతుంది. వారు దివ్య ప్రబంధం సేవాకాలాన్ని ఆరంభిస్తారు. సుమారుగా ఒక గంటన్నర సేపు సేవాకాలం అయిన తర్వాత తాత్కాలికంగా సుమారుగా 9-9:30 ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి సుమారుగా ఒక పావు గంట సేపు నివేదనం, చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారు వయ్యారి నడకలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత దీనితో ఈ అయ్యవారి సేవ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అయిన తర్వాత ఈ దర్శనములు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2:30 గంటల వరకు దర్శనములు కొనసాగుతాయి. ఉదయం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు, 9 నుంచి 9:15, 9:20 నిమిషాల వరకు మధ్యలో ఒక విరామం, 9:30 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 2:30 గంటల వరకు దర్శనములు కొనసాగుతాయి. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.